వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కఠిన నిర్ణయం ఇప్పుడు బులియన్ మార్కెట్ని కుదిపేస్తోంది అనే బదులు తగలబెట్టేస్తోంది అనడం బెటర్ ఏమో. బంగారం వెండిపై దిగుమతి సుంకాలని భారీగా పెంచడంతో, అంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ని బాగా పెంచడంతో దేశీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా రాకెట్ వేగంతో ఎగబాకాయి. ఎంసీఎక్స్లో పసిడి వెండి ధరలు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. జూన్ 5 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఒక్క రోజులోనే 11,050 దాదాపు 11,055 పెరిగి 10 గ్రాములకి అక్షరాల 1,64,497 అనే ఇంట్రాడే ఆల్ టైమ్ హైని తాకడం మార్కెట్ని షాక్ చేసింది. ప్రారంభంలో 1,54,851 వద్ద ట్రేడింగ్ మొదలైనప్పటికీ దిగుమతి సుంకం పెంపు వార్తలతో కొనుగోళ్ల హోరు పెరిగింది. ప్రస్తుతం కూడా భారీ లాభాలతో 1,62,728 దగ్గర కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు తీసింది. జూలై 3 సిల్వర్ ఫ్యూచర్స్ ధర 22,367 ఎగిసి కిలో వెండి ధర తొలిసారిగా 3,01,429 వెళ్ళింది. సో ప్రస్తుతం 2,97,655 దగ్గర ట్రేడ్ అవుతూ మార్కెట్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం బంగారం వెండి మీద దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచగా ప్లాటినంపై కూడా 15.4% పెంచింది. పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారక నిల్వల మీద ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్నటువంటి దిగుమతుల ప్రభావం నేపథ్యంలో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ చర్యలు అవసరమయ్యాయనేది కేంద్రం స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పెరుగుదల పరిమితంగానే కనిపిస్తోంది. కామెక్స్లో ఔన్స్ బంగారం ధర స్వల్పంగా పెరిగి $4,710 దగ్గర ఉండగా వెండి $87.54 దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ దేశీయ మార్కెట్లో సుంకాల ప్రభావం కారణంగా ధరలు భారీగా ఎగసిపడుతున్నాయి. నిన్న ఇదేగా చెప్పింది. మిడిల్ క్లాస్ ఆడంబరాల్లో కానీ, లేదంటే ఆర్థిక యుద్ధానికి సిద్ధమా అన్నటువంటి కంటెంట్లో కానీ చెప్పినటువంటిది ఇదే కదా. వారి చేతిలో అధికారం ఉంది, ఆ అధికారాన్ని ఉపయోగించమన్నాం. ఇప్పుడు కొనుగోళ్లు తగ్గాలంటే ఏం చేయాలి? ధరలు పెరగాలి. సో సుంకాలు పెంచారు. సో ఇప్పుడు ఈ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఏడాది పాటు ఏమీ మాట్లాడకుండా ఉన్నదానికి తెచ్చుకోగలుగుతారు, లేదు అంటే ఆపేస్తారు. సో ఇప్పుడు సామాన్యుడు వెళ్ళి కొనాలి అంటే గ్రాము ధర ఎంత అయింది? 16,000 అయింది. ఇది పెరిగే అవకాశం ఇంకా ఉంది. సుంకాలు 15% మాత్రమే కాదు, 20% కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేది మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ జ్యువెలరీ రంగం కాస్త కుదేలైనప్పటికీ కూడా, ఒక ఏడాది అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా తర్వాత పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందు దేశం స్థిరత్వం కావాలి. సో దానికి తీసుకునేటువంటి నిర్ణయం యాక్సెప్టెడ్. ఎవరు దీన్ని ఏం తప్పుబట్టరు. ఇప్పుడు బంగారం కొనకపోతే చచ్చిపోతారా? ఎవరికి ఏమి ఉండదు. అయితే బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా, ఒక సెక్యూరిటీగా భావించేటువంటి వాళ్ళు మేబీ 1 or 2 grams కొనుక్కొని పెట్టుకుని ఉండొచ్చు. దాంట్లో మదుపు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డాలర్ల మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి అంటేనే ఆర్థిక లోటు ఏర్పడుతుంది. కాబట్టి తీసుకోమన్నటువంటి నిర్ణయాన్ని ఈ రకంగా తీసుకున్నారు. డైరెక్ట్గా వాళ్ళ మీద ఇంపోజ్ చేయకుండా, 1 సంవత్సరం పాటు మొత్తం ఆపేసేయండి అనేది అనకుండా, మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కాకపోతే ఇదిగో ఈ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ మీరు కట్టాల్సి ఉంటుంది. ఇది చెప్పినటువంటిదే. మొత్తానికి 3 లక్షలకు వెళ్ళింది వెండి, 16,000 పైకి వెళ్ళింది బంగారం. చూద్దాం మరింతగా ఎంత అవుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.